రౌడీలు అనన్యకు ఫోన్ చేస్తారు. ఏంటి అక్కడ అప్డేట్స్ అని అనన్య టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. శరణ్య మేడం కళ్ళు తెరవట్లేదు అని చెప్పి రౌడీలు టెన్షన్ పడుతూ ఉంటారు. అది కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందిలే, పట్టించుకోకండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. అది కాదు మేడం, వచ్చినప్పటి నుంచి కనీసం భోజనం తినలేదు కదా, సొమ్మసిల్లిపోయినట్టుంది అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. మీరు అనవసరంగా దానిపైన జాలి పడకండి, జ్యూసులు తెప్పించి బలవంతంగానైనా దానితో తాపించండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. సరే మేడం అని రౌడీలు చెప్తూ ఉంటారు. దానిపైన జాలిపడి మీరు దాన్ని కనుక జాలిగా చూశారంటే అది బయటికి వస్తుంది, అది కనిపించట్లేదని చెప్పి పోలీసు వాళ్ళు శరణ్య వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేశారు అని అనన్య రౌడీలతో చెప్తూ ఉంటే, అవునా మేడం, శరణ్య మేడం వాళ్ళ హస్బెండ్ అరెస్ట్ అయ్యాడా అని చెప్పి రౌడీలు అనన్యను అడుగుతూ ఉంటే, అవును, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఇదంతా కూడా శరణ్య స్పృహ కోల్పోయినట్టు యాక్టింగ్ చేస్తూ రౌడీలు అనన్యతో ఫోన్ మాట్లాడటం వింటూ ఉంటుంది. ఇక రౌడీలు ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి శరణ్య పెద్ద ఇనుప రాడ్డు వెనక పెట్టుకొని నుంచొని రౌడీల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. శరణ్య మేడం జ్యూస్ తాగుతారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. వద్దు అని చెప్పి శరణ్య చెప్తుంది. ఇక తన చేతిలో ఉన్న ఇనుప రాడ్డుతో రౌడీలిద్దరినీ కూడా తలపై గట్టిగా కొడుతుంది. దాంతో రౌడీలిద్దరూ అక్కడే పడిపోతారు. ఇక శరణ్య తన చేతిలో ఉన్న ఇనుప రాడ్డుతో రౌడీలిద్దరినీ కూడా బాగా కొడుతుంది. ఇక రౌడీలిద్దరూ కూడా కింద పడిపోతారు. ఇక శరణ్య రౌడీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని వెంటనే ఆనంద భైరవికి ఫోన్ చేస్తుంది. అత్తయ్య గారి ఫోన్ కలవట్లేదు, ఎలాగైనా సరే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, నా భర్తను కాపాడుకోవాలి అని శరణ్య మనసులో అనుకొని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోవైపు దర్శన్ని పోలీసులు కొడుతూ ఉంటారు. చెప్పరా, ఆ అమ్మాయిని ఏం చేశావో చెప్పు అని పోలీసు వాళ్ళు దర్శన్ని కొడుతూ అడుగుతూ ఉంటారు. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి, ఆ అమ్మాయే వెళ్ళిపోయింది, నేనేం చేయలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. సరేరా, అర్థం చేసుకున్నాను, ఆ అమ్మాయే హనీమూన్ కని నీతో వచ్చి సడన్గా వెళ్ళిపోవటం ఏంటి? ఆ అమ్మాయిని సిగరెట్లతో కాల్చావా, లేకపోతే మందు తాగమని బలవంతం చేశావా, లేకపోతే వేరే అమ్మాయితో ఉంటూ తన్ని చిత్రహింసలకు గురి చేశావా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు దర్శన్ షమీరతో కలిసి ఉంటూ సరే నేను ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక షమీర కోసం సరే నేను రిసార్ట్లో నుంచి బయటకు గెంటేయడం ఇదంతా కూడా దర్శన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చెప్పరా, నిజం చెప్పు, ఆ అమ్మాయిని చంపేశావు కదా అని చెప్పి ఎస్ఐ దర్శన్ని కొడుతూ ఉంటాడు. నాకేం తెలీదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. తెలీదు అంటే అంత ఈజీగా వదిలిపెడతా అనుకుంటున్నావా? నిన్ను చంపైనా నిజం రాబడతాను అని చెప్పి ఎస్ఐ దర్శన్ని కొడుతూ ఉంటాడు. అదే సమయానికి ఆనంద భైరవి పోలీస్ స్టేషన్కి వస్తుంది. మా అబ్బాయి దర్శన్ని అరెస్ట్ చేశారు, ఏ సెల్లో ఉన్నాడు అని చెప్పి ఆనంద భైరవి కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటుంది. అదిగోండి మేడం, ఆ సెల్లో ఉన్నాడు అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి ఆనంద భైరవి సెల్ దగ్గరకు వెళ్ళేసరికి ఎస్ఐ దర్శన్ని కొడుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి ఆనంద భైరవి కోపంగా అరుస్తుంది. ఇక ఇన్స్పెక్టర్ దర్శన్ సెల్లో నుంచి బయటకు వస్తాడు. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు ఇన్స్పెక్టర్ గారు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఓ, మీ అబ్బాయి చేసింది రైటు, నేను ఇన్వెస్టిగేషన్ చేయటం తప్పు అంటారు అంతేనా అని చెప్పి ఎస్ఐ ఆనంద భైరవిని అడుగుతూ ఉంటాడు. హనీమూన్కి భర్తతో కలిసి వెళ్ళిన అమ్మాయి ఎందుకు తిరిగి రాలేదు అన్నది మేం కూడా ఆలోచిస్తున్నాము. పలు విధాలుగా ఆలోచించాలే కానీ మా దర్శనే తప్పు చేసుంటాడని ఎలా ఆరోపిస్తారు ఎస్ఐ గారు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. శరణ్య మా ఇంటి కోడలు, మా కూతురుతో సమానంగా శరణ్యను చూసుకుంటున్నాము, అలాంటి శరణ్య కనిపించట్లేదంటే మా గుండెలు పగిలేలా మేం కూడా బాధపడుతున్నాము అని చెప్పి ఆనంద భైరవి ఎస్ఐకి చెప్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో మాకు తెలుసు ఆనంద భైరవి గారు, మీరు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో మేము లేము అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. మీ అబ్బాయే పెద్ద క్రిమినల్, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి భార్యాభర్తల బంధం లేదని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. మాకు వచ్చిన కేసును బట్టే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, అంతేకాని మీ అబ్బాయిపై మాకు ఎలాంటి కోపము కుట్ర లేదండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. మా దర్శన్ని ఎలా పెంచామో మాకు తెలుసు, వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఆ భార్యాభర్తల బంధాన్ని సొంతం చేసుకోవడం కోసమే హనీమూన్కి వెళ్ళారు. కానీ నా కొడుకు దర్శన్ని ఏం చేయలేదు, మీకు నిజం నిరూపిస్తాను, సరేని ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను, నాకు కాస్త సమయం ఇవ్వండి, అప్పటి వరకు మా అబ్బాయిపై మీరు ఎలాంటి నిందారోపణలు చేయకండి, నేను ఇప్పుడే మా లాయర్తో మాట్లాడతాను అని ఆనంద భైరవి లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది.
లాయర్ ఫోన్ కలవట్లేదు అని ఆనంద భైరవి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. చూడండి ఆనంద భైరవి గారు, ఇది ఆడపిల్లకు సంబంధించిన విషయం. ఆడపిల్లల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. మీరు లాయర్తో మాట్లాడుకోండి, జడ్జితో మాట్లాడుకోండి, నాకు అనవసరం. కానీ మేము చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి తీరుతాము. ఒక స్త్రీమూర్తి ముందు మీ అబ్బాయిని హింసించడం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ముందు కొట్టలేకపోతున్నాను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఆనంద భైరవి గారు, మీకు దండం పెడతాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి సెల్లో ఉన్న దర్శన్ దగ్గరికి వెళ్ళి, నానా దర్శన్, నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. నువ్వు ఏదైనా చెప్తేనే కదా శరణ్య గురించి మాకు తెలిసేది. శరణ్య ఏమైంది? రిసార్ట్లో నీకు శరణ్యకు ఏమైనా గొడవ జరిగిందా చెప్పు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఇక దర్శన్ దెబ్బలతో స్పృహ కోల్పోయి ఆనంద భైరవి చెప్పే మాటలను విలిపించుకునే పరిస్థితిలో లేకుండా ఉంటాడు. ఇక ఆనంద భైరవి బాధపడుతూ ఇంటికి వస్తుంది. ఆనందను చూసి కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఆనంద, దర్శన్ని వదిలిపెడతానన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక ఆనంద భైరవి ఏడుస్తూ, ఆ ఎస్ఐ నేను చెప్పే మాట వినిపించుకోవట్లేదక్క. అంతేకాదు మన లాయర్కి కూడా ఫోన్ చేశాను. లాయర్ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటా, నాట్ రీచబుల్ అని వస్తుంది ఫోన్ అని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది. ఈ ఇంటికి ఏ శని పట్టిందో, ఎప్పుడూ సంతోషంగా ఉండే ఈ కుటుంబం ఇలా అయిపోయింది అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఆనంద భైరవి, నీ కంట నుంచి నీళ్ల తడ, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అనన్య ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి, ఏంటి కోడలు కనిపించట్లేదు, కొడుకు స్టేషన్లో ఉన్నాడు, అది కూడా గాయాలతో, అయినా కూడా నువ్వు ఏం చేయలేకపోతున్నావు అంటే నీకు ఈ పెద్దరికం ఇవన్నీ అవసరమా? నీ పెద్దరికాన్ని నాకు ఇచ్చేసేయ్, ఇక్కడ సిచ్యువేషన్ని చిటికలో మార్చేస్తాను అని అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ఈ ఉమ్మడి కుటుంబం కాస్త ముక్కలయ్యే సమయం వచ్చేసింది. నీ కంట వెంట తడి కనపడుతుందంటే నీ పెద్దరికం అనవసరమని నాకు అర్థమవుతుంది అని అనన్య ఆనంద భైరవిని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నీ సమస్యలన్నీ దూరమైపోవాలంటే నీకు ఉన్న పలుకుబడి, నీ హోదా అంతా కూడా నాకు అప్పచెప్పేయ్, నేను చూసుకుంటాను అని అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద భైరవి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చెప్పుల సౌండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అనన్య ఆనంద భైరవి చెప్పుల వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి మీ చెప్పులకు కూడా ఉండే అర్హత నాకు లేదని మీరు అంటున్నారా అని అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. చూస్తాను, మీరే ఏదో ఒక రోజు తప్పకుండా ఈ పెద్ద కోడలికి హోదా ఇచ్చే రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే, అలా అని కలలు కంటున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. కలలు కనటం కాదు, కలల్ని నిజం చేసుకోవటం ఈ అనన్య వంతు అని చెప్పి అనన్య ఆనందకు చెప్తూ ఉంటుంది. మరోవైపు ఆనంద భైరవి కోపంగా అనన్య గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అత్తయ్య గారు ఫోన్ రింగ్ అవుతుంది, అత్తయ్య గారు లిఫ్ట్ చేయండి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ని కూడా వినిపించుకోకుండా అనన్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనంద భైరవి శరణ్య చేస్తున్న ఫోన్ని చూస్తుందా? శరణ్యను కాపాడటానికి ఆనంద భైరవి ఎలా వెళ్తుంది? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.